వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యములు ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడ దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా పౌలు గారు శిలగారంగా త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రేకును మరునాడు నెయపోలికిని, అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చాడు. ఈ ఫిలిప్పీ దేశంలో మా అమ్మాయి ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతా ఉన్నాడు. పౌలు గారి దీవులు మొత్తం తిరిగారు. అన్ని సముద్రంలో ఉన్న దీవులు, మన శ్రీలంక, అన్నము, నికోబార్ దీవులు ఎలా ఉంటాయో సముద్రాల్లో దేశాలు. ఇప్పుడు కస్తాల గదికి మధ్యలో గడ్డం, లంక గడ్డం, అదొక ఊరు అన్నమాట, అదొక దేశం సముద్రం అట్లా. ఆ గడ్డ దేశాలు మొత్తం కూడా వీళ్ళు ఓడ ఎక్కి వెళ్ళి సువార్త చేస్తాం. త్రోయ, సమోద్రేకు, నెయపోలికి, ఫిలిప్పీ ఈ ప్రదేశాల మొత్తం కూడా చేరుకొని సువార్త చేస్తాము. సువార్త చేస్తా ఉంటే మాసిదోనియా దేశానికి వచ్చారు. ఆ మాసిదోనియా అనేది రోమాకి ముఖ్య పట్టణం, రోమా దేశానికి ముఖ్య పట్టణం మాసిదోనియా. అక్కడ పోపుంటారు. మాసిదోనియా ప్రాంతంలో రోమ్లో పోపుంటారు. సరే, వీళ్ళు కొన్ని రోజులు ఈ మాసిదోనియా ప్రాంతంలో రోమా పట్టణంలో ఉన్న తర్వాత విశ్రాంతి దినాన మరి గవిని తీరం దాటి నదీతర ప్రాంతానికి వచ్చారు. నదీతర మన కృష్ణానది తీరంలో ఉన్నారు. ఏ నదిది? కృష్ణానది. కృష్ణానది చూస్తే అందంగా ఉంది. ఇప్పుడు చక్కగా మురుగు మొత్తం పోయింది, తేటగా నీళ్లు మొత్తం కూడా తేడబడ్డాయి, చక్కగా అందంగా ప్రవహిస్తాం. మొత్తం చూస్తే చాలా సంతోషం పెట్టింది. వెరీ గుడ్, హల్లెలూయా. సమయస్ఫూర్తి మీకు బాగుంది. సరే, దేవుడి యొక్క ఎందుకంటే బీగర్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆడుతున్నమాట, అది ఉద్దేశం. ఎందుకంటే ఆయన చెప్పరు కానీ అయ్యా కాస్త తల్లి పిల్లమ్మని చెప్పినట్టు చిన్నపిల్లలాగా పోయి మాకు అందరూ తిరిగి రండి అబ్బాయి రండి అయ్యా అని చెప్పి అందరినీ కాకేసి మందిరాన్ని తీసుకొచ్చిన దైవజనుల స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన సొంత పని తీసుకొచ్చుకున్న మధ్యలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే మనం దేవుడి పని చేస్తే మన పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. మీ అందరూ కూడా ఇప్పుడు చలి లేకుండా, వాన లేకుండా, ఎండ లేకుండా ఒక వాహనం కావాలని ప్రార్థన చేస్తున్నాం. అంటే ఆటోలు కాకుండా ఒక వ్యాన్ అయితే చక్కగా చలికాలం అయినా వానాకాలం తడవకుండా క్షేమంగా దిగి క్షేమంగా ఎక్కుతారని ఆలోచన వచ్చింది. దానికోసం ప్రార్థనలు పెడుతున్నా. దేవుడి చిత్తం అయితే అది వచ్చే వారానికి రావాలని ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. వచ్చే వారానికి, ఎందుకంటే నేను 6 కూర్చుంటే 9 దాకా కూడా ఆటో వాళ్ళకి ఫోన్ చేసి వాకేస్తాడు ఫోన్ అదే ఫోన్ చేసి వస్తానని చెప్పాడు, మరి రానని చెప్పాడు. ఇట్లా రకరకాల బాధలు పడాల్సి ఫస్ట్ వస్తాం. కాబట్టి దేవుడు మనకే సొంత వాహనం ఇస్తే అవసరం 20 ప్లేసుకున్నాం, నష్టమే ఉంది. మరి ప్రార్థన చేయండి. 2 వాహనాలు చూశాను. ఒకటేమో కరెంటు వాహనం, దాంట్లో ఒక 7 మంది పట్టుకున్నారు. 170 కిలోమీటర్లు వచ్చేదాకా కరెంటు ఆటో అది. ఒకటేమో వ్యాన్ అంతకు మనం వాడాం. 2012లో మనం ఊరు వచ్చినప్పుడు వ్యాన్ మనకు ఉంది. ఒక బ్యాంక్ మేనేజర్ మనకి ఇచ్చి వాడుకోమని చెప్పి తర్వాత కొన్ని కారణాల వల్ల అది వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి తీసేసాం. సరే, మళ్ళా వ్యాన్ రావడం కోసం, అది తెల్లటి వ్యాన్, స్వార్థ వ్యాన్ రావడం కోసం ప్రార్థన చేయండి. ఇది స్వార్థ కూడా మనం వెళ్ళించుకొని గ్రామాల్లో స్వార్థ ప్రార్థనలో పెట్టండి. మరి మళ్ళీ కావాల్సిన సామాగ్రిని కూడా మొత్తం సహాయం చేసుకోండి. ఒకసారి రెడీ చేసుకోండి. సమయం 1:30 ఏమిటంది, ఇంకా 1:30 లోపల పూర్తి చేస్తాం. మొత్తం సిద్ధపడండి. స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. ఈ విశ్రాంతి దినాన గవిని తీర ప్రాంతాన్ని దాటి నదీతర ప్రాంతానికి వచ్చారు. ఈ పౌలు గారు, శిల గారు వచ్చి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. నల్లటి బట్టలు వేసుకొని, మరి బైబిల్ తీసుకొని ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం,
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడతారని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ గుంపు గుంపుగా ఉన్న ప్రాంతాల్లో స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు ఎందుకంటే ముందు వచ్చేది ఎక్కడంటే మనం తెచ్చినంటున్నారు, మొత్తం ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మగవాళ్ళు ఇద్దరే ఉన్నారు. రాహుల్ దగ్గర ముగ్గురు, నాతో 4, మరి చొలిగారిలో 5 ఉన్నాం. అంటే ఆ నదీ తీర ప్రాంతంలో కూడా ఒక 5 మంది ఒక స్త్రీలతో ఎక్కువ మంది మాట్లాడుతామంటే అక్కడ మరి ఏం జరుగుతుందని చెప్పి ఆశ్చర్యం ఒక ఆమె వచ్చి చూసింది. ఆమె పేరు లూదియా. ఏం పేరమ్మా? లూదియా. ఈ లూదియా అనే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. ప్రార్థనకి వెళ్ళి ఆమె దేవుడు అంటే విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నమ్మకం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఈ లూదియా కూడా విడుతూ ఉంది. ఆమె ఉదాహరణకు పడి నమ్ముకుని తొయ్యతైన పట్టణస్తురాలు. ఏ కొరకు నమ్ముతుంది? ముగ్గులు వేస్తారు కదా మీరు, రంగురంగు ముగ్గులు. ఆ ముగ్గులు అమ్ముకుంటా ఉంది ఆమె. సరే, ఆ ఉదాహరణకు పడి నమ్ముకొని ఆ ప్రాంతంలో జీవిస్తా ఉంది. ఈమె తొయ్యతైన పట్టణస్తురాలు. ఈమె కూడా ఈ యొక్క పౌలు గారి మాటలు, శీల మాటలు విని లక్ష్యం ఉంచింది. ఏం చెప్తున్నారా అని చెవి పెట్టి ఆలకించింది, విశ్వసించింది, నమ్మకం ఉంచింది. ఆమెయు మరి చూడండి, ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఉదాహరణకు పడి అమ్ముకొని తొయ్యతైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయంలో తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దైవభక్తి ఉంటే ప్రభు ఆ హృదయంలోకి వచ్చి చేస్తారండి. ముందు దైవభక్తి ఉండాలి, దేవుడు అంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క మాటలు ఆలకించబడతాయి. ఈమె కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచింది, లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచి పౌలు గారి మాటల్ని, శీల గారి మాటలు విని ఆమె వారు చెప్పిన మాటల యందు లక్ష్యాన్ని ఉంచి ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకని మమ్మను బలవంతం చేశాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరు చెప్తారో చెప్పండి. లూదియా అంతకు ముందు ఆమె కుటుంబం రక్షించబడి బాప్తిసం పొందిందా? పౌలు గారు శీల గారు రక్షణ పొందిందా? ఆల్రెడీ కుటుంబం రక్షించబడే కుటుంబం. ఆమె కుటుంబం రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభువుని అంగీకరించారు. అయితే దైవదాసులందు విశ్వాసం ఉంచి మాస్టర్ గారిని చేర్చుకోవాలని చెప్పి మనసు వచ్చి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, గలజలో ఉన్నాం, ఆమెగారికి మనకు తెలియదు. ఇక్కడ నుంచి విజయ మాస్టర్ చర్చికి కేవీఎన్ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చాడు, పుట్టారు కానీ వచ్చాడు, ఇక్కడ నుంచి వచ్చాడు. అక్కడ ప్రార్థన వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత అమ్మగారికి ఆ చర్చికి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారా అని చెప్పంటే నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పి అన్నాను. మరి అక్కడ ప్రార్థన చూసుకుని వచ్చారంటే ఆ మాస్టర్ గారి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వమని చెప్పి నా ఫోన్ నెంబర్ ఆయనకి ఇస్తే తీసుకుని నాకు ఫోన్ చేసింది. దైవదాసులని విశ్వాసం ఉండబట్టే కదా ఫోన్ చేసి రండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించింది. నేను వెళ్ళాలా, ఎందుకంటే మాదంతా ముక్కుపరికి ఆటోగా వెళ్ళాలా. ఆమెగారే ప్రభువునందు విశ్వాసం ఉంచి దైవభక్తి కలిగి మాస్టర్ గారి ఎక్కడ నుంచి వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. అప్పుడు అమ్మగారు ఏం చేస్తా పని చేసుకుంటామంటే, ఇట్లా నేనమ్మ నా పేరు వెంకటరామ గారు అని చెప్పి ఎంజాయ్ చేసుకుంటే ఆ తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అలాగే లూదియా అనే ఆమె కుటుంబం రక్షించబడింది. ఆల్రెడీ బాప్తిసం పొందారు, యేసు ప్రభువుని అంగీకరించారు. అయితే ఈ పాస్టర్ గారులో దైవభక్తి ఉంది, పశుధాత్మ ఉంది, గొప్ప దైవజనం అని చెప్పి గ్రహించి పౌలు గారిని, శీల గారిని వాళ్ళ యొక్క గృహానికి ఆహ్వానించింది. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటే బస్ చేసి ప్రార్థన చేసి కొంచెం ఆహారం పుచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరారు. వారు ప్రార్థన స్థలంలో వెళ్తుండగా
వారు అక్కడ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన స్థలానికి వెళ్తున్నారు. అక్కడ చర్చి ఉందో లేదా సమాజ మందిరం ఉందో వెళ్తా ఉన్నారు. అయితే త్రోవ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏంటా సిచ్యువేషన్ అంటే, ఆ ప్రాంతంలో ఒక చదువు కుతూహలం అని ధైర్యం పెట్టినది శోధి చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించడం యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను అన్నట్టు. ఈ పౌలు గారు శరణ గారు బయలుదేరి ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు. ఆ త్రోవ పక్కలో ఒక అమ్మాయి బొట్టు పెట్టుకొని ఇంటికి ఎరబోసుకొని సోది చెబుతాం కూర్చొని సోది చెబుతా ఉంటుంది. ఆ సోది చెబుతా ఉంటే వాళ్ళ యజమాని ఏం చేసినట్టు ఇక్కడ పెట్టింది, జనలకు పోయింది, ఇక్కడ పెట్టింది. పెట్టేసి వరుసగా పంపిస్తుంది. వరుసగా పంపిస్తే ఇప్పుడు మన ఏటూరులో కమ్యూనిస్ట్ ఉన్నారని చెప్పి అన్నారండి. చాలా మంది పోయి నుంచొని నా పేరు ఎప్పుడు వచ్చిందా, నా పేరు ఎప్పుడు వచ్చిందా అని చెప్పి వరుసగా పోయి నా గేదె పోయింది, నా బంగారం పోయింది, నా ఎండి పోయిందో చెంపు పోయిందో చపాలు పోయిందని చెప్తా ఉంటారు. అక్కడ స్వచ్ఛంగా వాళ్ళ చేత సోది తెప్పించుకుంటారు. నేను వచ్చినప్పుడు ఈ ఊళ్ళో కూడా చాలా సోది తెప్పించుకుంటారు. మీరే పెద్ద సోదో లేదు కాని సోది చెప్తున్నాను. ఈ ఎన్నో కట్టేసి ఉంటున్నారా సోది ఏం చెప్తున్నాను. దాని పేరే సోదా. దాని పేరు ఏం పేరు సోది. అదే సోదాపుర అంటారు. అదే సోదాపుర అంటారు. సోదాపుర అంటే ఏంటి? సొల్లు కబుర్లు ఆపడం అని అర్థం. సోద అంటే సొల్లు కబుర్లు కాదా? సొల్లు కబుర్లే కదా సోదాపుర అంటే. అంటే వాళ్ళు ఏం అట్ట పోయిందమ్మా, ఇట్ట పోయిందమ్మా, ఇట్ట వచ్చిందమ్మా, ఇట్ట దిగిందమ్మా, ఏందమ్మా నీ పొంద ఏం లేదా మాటలు చెప్తా ఉంటారు. చెప్తున్నా అసలు ఈ సోది చెప్పే అమ్మాయి బాగా లాభం సంపాదించి పెడతా ఉంది. యజమానికి సంపాదించి పెడతా ఉంటే పౌలు గారు సరిగా నా మార్గం వస్తూ ఉన్నారు. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు మీకు రక్షణ మార్గం బ్రతుకుని కేకలు వేసే స్తోత్రం హల్లెలూయా. ఏ మార్గం అంట? రక్షణ మార్గము, సేఫ్టీ వే. సేఫ్టీ వే, రక్షణ మార్గం. రక్షణ మార్గం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? రక్షణ మార్గం అంటే దేవుని నమ్ముకోవడం. వెరీ గుడ్. దేవుని నమ్ముకోవడం, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. సొంత రక్షకుడిగా గొల్లపల్లి మధేశ్వరి గారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. మన అమ్మగారిని కూర్చొని ఫోన్ చేస్తుంటే ఆ సాక్ష్యం టీవీలో చెప్తా ఉంటే అమ్మగారు నేను అంటాము. ఆయన హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నంలో చర్చెస్ 3 చర్చిలు ఉన్నాయి, వృద్ధుల ఆశ్రమాలు ఉన్నాయి, అన్నదమ్ముల ఆశ్రమాలు ఉన్నాయి, బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 3 కూడా నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన. హైదరాబాద్లో కూడా బైబిల్ కాలేజ్ ఉంది, చర్చి ఉంది, అన్నదమ్ముల ఆశ్రమం ఉంది, వృద్ధుల ఆశ్రమం కూడా. ఆయన కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని చేసి చదివించి వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించి పెళ్లి చేసి కుటుంబాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మంచి పని అది. ఎందుకంటే గాలున్నాయి, గావాలు ఉన్నాయి, తిరగకుండా మంచి పని చేస్తున్నాడు. నేను ఒక పిల్లవాడిని, మేము ఒక వ్యాన్ ఉంది అప్పుడు మన చర్చి ఫస్ట్ 2012లో ఉంది. 13లో మేము ఒక వ్యాన్ వేసుకొని ఒక ఊరు సువార్త కుండాలకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు వచ్చి మా కాడికి అమ్మ అని చెప్పి ఒక అమ్మాయిని కార్డు వేసుకున్నాడు. ఎవరాయి పిల్లవాడు అని చెప్పి చూస్తే సౌండ్ హాస్టల్లో కూర్చొని చదువుకుంటున్నాడండి ఈ పిల్లవాడు అని చెప్పి సంతోషపడ్డాను. 10th క్లాస్ దాటి దిగాడు ఆ పిల్లవాడు. మరి ఆ తర్వాత పట్టించుకోలేదు చెప్పకుండా ఆ పిల్లవాడికి దారి చెప్పాడు. దారి చెప్పేసి కొంచెం ఆపలు దీపాలు నేర్చుకుని మందు అలవాటు అయ్యాడు. అమ్మ లేదు, నాన్న లేడు, చెప్పేవాళ్ళు లేరు, వాడు వచ్చేదాని వాళ్ళు నేర్చుకున్నాడు. ఇట్లనే ఈ చౌదరి గారు కూడా ఒక తల్లి ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న అంతా 2వ ఆమెను చేసుకొని లేచిపోయాడు. ఇక తల్లి పిచ్చిది అయిపోతే ఈ పిల్లవాడికి అనాథ అయిపోయాడు. అనాథ అయితే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆయన పెంచి స్కూల్లో చేసి చర్చి పిల్లవాడు చేసి బాగా హాస్టల్లో ఉంచి పోషిస్తూ ఉంటే వాడికి కొంచెం గిల్లుడు అలవాటు అయింది. గిల్లుడు అంటే ఏంటి? దొంగతనం చేయడం. అది అడుగుతున్నారు మీరు ఏరండి అని చెప్పి ఎండాకాలంగా చదువుతున్నారు ఆయన. ఇప్పుడు కావచ్చున్నా సరే మంచిది, ఎండాకాలంతో దీనికి సంతోషం. ఇప్పుడు హామీ నుంచి కాదు అమ్మకాన్ని అక్కడికి తేవడం గాడి గారికి ఇంకొచ్చి పెరుగుతున్నాం. సరే ఈ పిల్లవాడు సభలు దొంగతనం చేయడం, పేర్లు దొంగతనం చేయడం,
బ్రష్లు దొంగతనం చేయడం ఇలాంటి చిల్లర దొంగతనాలు చేస్తున్నాను. అది చౌదరి గారికి చెప్పారు. చెప్పిన తర్వాత సెలవులు వస్తే ఆ పిల్లల సమయం బంధువులు ఉంటారంట. మేనమావలో మేనత్తలు అమ్మలో తమ్ముళ్ళు తీసుకుపోయి వాళ్ళని ఆ పిల్లలు వచ్చి మరి తీసుకొచ్చి పంపిస్తారు. ఈ పిల్లడికి ఎవరు లేకపోయేసరికి ఈ మాస్టర్ గారు బంధువులు అక్కడ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి సెలవుల్లో ఆడించారంట. ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆయనతో సోఫాలు, టీవీలు, ఫర్నిచరు, వాష్ బేషన్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎప్పుడు చూడాలి హాస్టల్లో ఉన్నాడు పుట్టికా నుంచి ఈ లోపల పడుకొని పెట్టుకొని చూడటం వాడు అడగపోయిన కాడి నుంచి వాష్ బేషన్ బ్రష్ చేసుకోవడం, బాత్రూమ్కి వెళ్ళి కప్పులో పడుకొని స్నానం ఇట్లాంటి చేసిన వాడికి సంతోషంగా ఉన్నాడు. అప్పుడు చదువు గారు అన్నారే, సంతోషం నీకు కావాలంటే యేసు ప్రభువు నమ్ముకోరా, దొంగతనాలు చేయమాకు, అబద్ధాలు ఆడమాకు, మోసాలు చేయమాకు, చక్కగా చదువుకో, నీకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు దిగులు కట్టుకొని నువ్వు ఇలాంటి సంపాదించుకొని చక్కగా జీవించవచ్చు అని చెప్పి చదువుగా చెప్పింది. ఆ తర్వాత వాడు గుడ్డు మార్చుకొని పిల్లల ఇంట్లో ఉన్న ప్రార్థన వారు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు కూడా రాత్రి కూడా భార్యాభర్తలు ఆ పిల్లలు కూర్చొని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఇక్కడ అలవాటయ్యి చిన్నగా ఆ తప్పుడు మార్గాలు మానేసుకొని బాగా చదువుకొని వాడికి చదువు గారు పెళ్లి చేసి ఒక ఉద్యోగం చూపిస్తే వాడు మంచి హైదరాబాద్ సెటిల్ అయ్యారు. స్తోత్రం హల్లెలూయా. అదే క్రమంలో నల్లగొండ నుంచి ఒక అబ్బాయి శివారెడ్డి అనే అబ్బాయి వచ్చాడు. వాడు బైపీసీ గ్రూప్ చదువుతున్నాడు అక్కడ చైతన్య కాలేజీ. చదువుతామంటే వాడికి చెప్పారంట, ఇట్లా మాకు అన్న దగ్గర ఆశ్రమం ఉంది, మాకు గుల్లపల్లి మల్లేశ్వర గారు చదివిస్తూ ఉంటారు అక్కడ మమ్మల్ని అని చెప్తే ఈ శివారెడ్డికి వాళ్ళ అమ్మ నాన్నకు పేదోళ్ళు అంట, కూలిపోయి జీవించేవాళ్ళు. వీడికి బైపీసీ చేసి ఎంబీబీఎస్ చేయాలంటే ఆశందంట, డాక్టరే కావాలని ఆశిందాం. సరే ఆ ఆశలకు వచ్చి చదువుగారితో మాట్లాడినట్టు, అయ్యా నేను మా అమ్మ నాన్న చదివిన లేకపోతున్నా నేను ఎంబీబీఎస్ చేయాలి, నాకు సహాయం చేస్తారా అని చెప్పి అడిగారంట. ఏం చేయాలి ఆయన అంటే, నేను అన్నాకాలం ఇక్కడ హైదరాబాద్లో మీ హాస్టల్లో ఉండి మరి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటాను, సహాయం చేస్తారంటే చేశారంట. కోచింగ్ తీసుకున్నాక 60,000 ర్యాంక్ పెట్టినాను, సీట్ రా. సరే మళ్ళీ రెండోసారి తీసుకుంటానని చెప్పినాను, మళ్ళీ తీసుకున్నాను, 18,000 వచ్చినాను, మళ్ళీ సీట్ రా. అప్పుడు చదువుగారు అన్నాక, అయ్యా నీకు సీట్ రాదులేక మరి వేరే కోర్స్ చేసుకొని సెటిల్ అయిపో, మీ అమ్మ నాన్నకైతే అన్నావు కాబట్టి మరి బీఫార్మసీ చేయను. ఆయన బీఫార్మసీ చేస్తే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ల్యాబ్లోకి జాబ్ చేసుకోవచ్చు, అది కూడా మంచిగానే ఉంటుందని చెప్పంటే సరేనని చెప్పి చదువు గారి సహాయంతో ఏలూరులో సెయింట్ తెరేసా కాలేజీలో వాడు బీఫార్మసీ జాయిన్ అయ్యాడు. బీఫార్మసీ జాయిన్ అయ్యి ఆ బీఫార్మసీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చదువు గారితో మాట్లాడినా, నాన్న నేను మరి ఇట్లా అమెరికా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా, నాకు సహాయం చేయాలని చెప్పి అడిగినాను. మరి బాబు అమెరికా వెళ్ళాలంటే లక్షలతో కొన్ని పనిరా, నేను సహాయం ఆడ చేసేది కొద్దిగా గ్రహిస్తాను, కానీ అంత డబ్బు నాకు ఎక్కడ నుంచి వచ్చింది, ప్రార్థన చేద్దామని చెప్పి చెప్పిందంట. వాడు ఎండాకాలం సెలవులకు వెళ్ళి ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకొని వాడు అమెరికాకి కావాల్సిన ఐఎల్స్ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మరి ఒక కాలేజీలో అప్లై చేస్తే సీట్ వచ్చింది. వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి ఒక 50,000 లక్ష వడ్డీ లేకుండా అప్పించారు వాళ్ళకి. ఒక 5,5 లక్షలు పోగొట్టారు. 5,5 లక్షలు తీసుకొని వాడు టికెట్ తీసుకొని మరి చర్చ్ కాడికి వచ్చాడు. దగ్గరతో మాట్లాడాడు చదువుగారితో అన్నాడంట, అయ్యా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగితే, మా బంధువులు ఇచ్చారు, అయ్యా ఫస్ట్ ఇయర్ వరకు ఉంది నాకు అక్కడ, సెకండ్ ఇయర్ డబ్బులు లేదు నాకు అక్కడ, మరి ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ దేవుడి మీద భారం వేసి వెళ్తున్నానని చెప్పి మరి అమెరికా దేశానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడి ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టుకుంటూ మరి ఒక $500 సంపాదించుకొని ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా కలగదీశాడు. సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి, $200 కట్టాలంట. సరే ఈ పిల్లడికి డబ్బులు లేకపోతే మరి చదువు గారికి ఫోన్ చేశాను, నాన్న ఇట్లా పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ తెచ్చిన డబ్బులు ఫస్ట్ ఇయర్కి కట్టాను, సెకండ్ ఇయర్ ఫీజు డబ్బులు లేవు, మరి ఫీజు కట్టకపోతే పంపించేస్తాను కాలేజీ నుంచి అని చెప్పారు. సరే ప్రార్థన చేద్దామా నాన్న, నువ్వు అక్కడే ఉండని చెప్పి నాకు ప్రార్థన చేస్తా ఉంటే ఒకసారి చౌదరి గారు అమెరికా వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఒక చర్చి పాస్టర్ గారు, ఆయన జాబ్ వాళ్ళు, ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా అయ్యా ఇక్కడ మన విశ్వాసం ఉన్నాడు, వాడి పేరు శివారెడ్డి, మరి వాడు ఇక్కడ బీఫార్మసీ చేస్తున్నాడు, ఎంఫార్మసీ చేస్తున్నాడు, ఏదైనా అవకాశం మీ చర్చికి వస్తాడు, వాడు కలుసుకోమని చెప్పాను. సరే వాడి ఫోన్ నెంబర్ ఇచ్చారంట. వాడు వచ్చి ఒక వారం చర్చికి వచ్చి కలుసుకున్నాడు, మాట్లాడాడు. సరే ఈ ఫీజు విషయం కూడా
మరి అయ్యగారు ఇంటికి వచ్చారు, ఇండియా వచ్చారు. చౌదరి గారు వచ్చి ఆ మాస్టర్ గారికి ఫోన్ చేశారు, అయ్యా మరి ఆ పిల్లవాడు సెకండరీ ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, ఏదో అవకాశం ఉంటే సహాయం చేస్తారంటే, వడ్డీ లేకుండా ఇస్తానంటే వాడికి జాబ్ వచ్చినట్టు ఇవ్వమని చెప్పండి అని చెప్పి 800 ఇచ్చి ఫీజు కట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫీజు కట్టిన తర్వాత మరి ఇక వాడు సెకండరీ పూర్తి అయిపోయింది. అమెరికాలోనంట ఎంకామ్సీ వీటికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నవా ఇండియాలో ఉంటాయి కానీ అక్కడ ఉండవు. కానీ వాడు వదిలిపెట్టి వస్తే పరుగు పోయింది, అప్పు ఉంది అక్కడ, $800 అప్పు కట్టాలి. మరి ప్రార్థన చేస్తుంటే మరి చౌదరి గారికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసి అయ్యా మరి ఇట్లా పరిస్థితి ఉందంటే, నానా ఆ కోర్సు డిమాండ్ మీద ఎక్కడ నీకు నేను పని చెప్తే చేస్తానంటే షాప్ కోర్సు ఎస్జేపీ షాప్ కోర్సు నేర్చుకో, కంప్యూటర్ కోర్సు అన్నాడు. అని 3 నెలలు కష్టపడి ఆ అబ్బాయి కంప్యూటర్ రాకపోయినా కానీ నేర్చుకున్నాక దానికి జాబ్ వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. మరి ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ బిల్ గేట్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి అప్పుడు $100 ఇచ్చారు నెలకి, 2వ నెలలో $120 ఇచ్చారంట. ఇక సంవత్సరానికి $500 అయింది. స్తోత్రం, హల్లెలూయా. 2వ సంవత్సరానికి $1,20,000 ఇచ్చారు. ఇక చూసుకొని వాడు స్టార్ మారిపోయింది. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పు పెట్టాడు, ఇంటికి మళ్ళీ వాళ్ళ అమ్మానానికి అప్పు ఇచ్చి వాళ్ళకి డబ్బులు పంపించాడు. దశమ భాగం $1,20,000 $12,000 తీసి మరి చదువుదానికి నెలలా పంపిస్తున్నాడు. అంటే ఒక మొక్కకు మనం నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దయి మనకి నీడని ఇవ్వాలి. అది మన ఆశ. మన సంఘం కూడా ఏ విషయంలో సరే, మరి అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, సంఘం కోఆపరేషన్ కాబట్టి ఏ విషయాలైనా సరే సాధించవచ్చు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం అంటే రక్షణ మార్గం. రక్షణ మార్గం అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దయ్యం చెబుతుంది. దయ్యం ఏమని చెబుతుందంటే, అక్కడ ఉన్న జనంతో సోది చెప్పామా, మరి వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారై ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దయ్యాలు కూడా దేవుని గురించి మాట్లాడు. ఒకరోజు నేను కొత్తపాలెం వచ్చాను, గట్టి నాగేంద్రపల్లికి వచ్చాను, కూర్చున్నా. ఒక అమ్మాయి వచ్చి ఊగుతుంది. ఊగి, మీరు మా మంచి మాస్టర్ గారే, మీరు బాగానే ప్రార్థన చేస్తారు అమ్మ, మేము మంచోళ్ళు. నేను ఇత్తులు అడుగుతున్నాను, మంచోళ్ళు ఏమైనా అయ్యా నీ మంచోళ్ళు బాగానే ప్రార్థన చేస్తారు. మా అమ్మ వచ్చి అన్నదిగా, అమ్మకి బంగారం పోయిందయ్యా, మరి దొరుకుద్దా? అమ్మా ఎంత దొరికింది? చేతిలో పడ బంగారం. మరి పోయిన మాట వాస్తవమే, దాన్ని వదులుకు, అక్కడ మంచి బంగారం నీకు దేవుడు ఇస్తాను అని చెప్పాను. ఆ అమ్మాయి అంటే కాదు దొరుకుద్ది, ఏంటి మొహం దొరుకుతాడు అనేసరికి ఒక పీకి పీచరికి దయ్యం పక్కపోయింది. మామూలు చూస్తున్నసరికి ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నాను. చిన్న ప్రార్థన చేసేసరికి ఆ దేవుడు పడిపోయింది. గొప్పగా వేసినట్టు అది కూర్చున్న తర్వాత ప్రార్థన చేసి ఆయన నుంచి బయటకు వచ్చాను. అంటే దయ్యాలకు కూడా దేవుని దాసులు ఎవరు, దేవుని దాసులు కానెవరో తెలుసు. కాబట్టి ఒకసారి ఒక దయ్యాన్ని విడిపించడం కోసం నేను ఇద్దరు దాసులు కలిసి ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే ఆ దయ్యం ఏం చేస్తుందంటే, వాళ్ళిద్దరి మీద మాస్టర్ గారు పెద్దోళ్ళు, నేను అప్పుడే కొత్తగా మాన్య 2012 14 సంవత్సరాల క్రితం అయితే కూర్చొని చూద్దాం ఏం జరుగుతుంది చూస్తూ ఉంటే అది అందరూ కూడా పీకింది, రక్కింది, నెత్తులు కావాల్సిన ఒక్కొక్కరికి మొత్తం ఇచ్చోలు పెట్టేసరికి నేను చూసి అక్కడ పక్కన మైక్ ఉంది. మైక్ ఉండేసరికి ఈ మైక్ కాడ ఈ వైర్ నాకు దొరికింది. దొరికితే ఈ వైర్ దొరికింది. నాకు దొరికేసరికి పట్టుకొని పట్ట అయ్యా ఊదిగాడు కూడా తప్ప, వాళ్ళు కూడా తప్ప కింద పడేసరికి లేచి కూర్చోండి. ఏంటి వాళ్ళ పట్టుకుని ఇస్తుంది? అయ్యా నేను కదా పోయిందా కనపిస్తాది పెట్టిందని చెప్పి ఇంట్లో ఉన్న కాలం ఉంది. అది కలిసి మొత్తం ఇంట్లో మొత్తం ఇచ్చింది. అసలు ఏం లేదు, ఇల్లంతా కొంటే లెక్క మీద దొరికితే చెప్తున్నాను. రోజు కూర్చొని మొత్తం దొరికి బూస్ట్ పెడతాను, మాట్లాడు కాబట్టి దానికి భయమే. శుభ్రంగా ఇల్లంతా గుడిపించడం తగ్గించడం, పోయి కూర్చొని మాట్లాడితే అమ్మాయి కాబట్టి
దేవుని దాస్తుడికి భయపడాలంటే వాటికి పడాలి, తప్పదు. కాబట్టి ఇక్కడ కూడా ఈ దయ్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? వీళ్ళు సర్వోన్నతమైన దేవుని దాస్తులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారని చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. చెప్తామంటే ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నది కనుక పౌలు వ్యాధిలో పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రోజు మనం అందరం కూర్చొని ప్రార్థన చేస్తాం. మన ఆత్మలు బాగా చూస్తారు, నిత్యానంతలు బాగా చూస్తారు. ఒక ఆమె తీసుకొచ్చారు, ఆమెకు రావట్లేదు. తీసుకొస్తే అందరూ ప్రార్థనలు అయిపోయింది, అంత వచ్చి కదా. నేను ఆమె కనిపెట్టి పటాపటా వీక నేను సామ్రాజ్యాన్ని అంటారు. పోతే తప్పతే గ్యాస్ సామ్రాజ్యాన్ని వచ్చి నాకు మిగతాకి మెట్టి మీద దొరుకుతుంది. ఉచితరికి పట్టకొచ్చి కూర్చోబెట్టి ఇంకో 2 వీక్ పీకేసారు. కాబట్టి నాకు మర్చిపోయారు అని చెప్పి మర్చిపోయారు జరుగుతుంది. అంటే దయ్యాలు కూడా చిరుపు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దయ్యం కూడా మరి ఎప్పుడు నుంచో ఈ అమ్మాయిలో ఉంది. పౌలు గారు చూసి వ్యాకుల పడి, వ్యాకుల పట్టమంటే ఏంటి? ఇప్పుడు వ్యాకుల పట్టమంటే ఒక అబ్బాయి కక్కుకుంటాం, కక్కుని మనం చూస్తే అది వ్యాకుల పట్ట. అసహించుకోవడం లాంటిది, అసహించుకోవడం వాళ్ళకి అసహ్యం ఉంటుంది. అక్కడ చూసి ఇదేంటి, దీన్ని చేష్టలు ఏంటి, ఈ బొట్టు ఏంటి, జుట్టు ఏంటి, దీని పొట్టు ఏంటి అని చూసి వ్యాకుల పడి చేతరించుకొని అసహించుకొని నా దగ్గర చేస్తున్నావు ఆజ్ఞాపిస్తున్నాను తప్పుకు గాయపడి దేవుని పడేసింది పోయి. ఆయన జ్ఞాపకం వచ్చాను. ఏంటి నేను ఏమన్నా ఎందుకు వచ్చాయని నేను అంటాను. ఏంటి నేను ఏమన్నా ఎందుకు వచ్చాను, ఎందుకు నా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారు. స్నానం చేపించి బట్టలు వేసి మాలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవరు క్లాసు? అది ఆమె నమ్ముకొని ఇక్కడ పెట్టిందామా యజమానురాలు. ఆమెకు లాస్ డబ్బు పోయేసరికి వెంటనే ఆమె ఏం చేసిందంటే పంచాయతీ పెట్టింది. గ్రామ సాఫ్ట్వేర్ చూపించింది. వాళ్ళు కానీ చిలకని పిలిచింది. ఏమని పెట్టింది తెలుసా? వీళ్ళు మన దేవతల్ని దేవుని తిరస్కరిస్తున్నారు, కొత్త దేవుని ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మన మీద ఒక నేరాన్ని మోపి గొడవంతా కొట్టించింది. మాకు ఒళ్ళంతా వాసింది, బట్టలు చేసిపోయింది, కొట్టించింది. కింద దేశపోయి జైల్లో పెట్టించింది. ఎవరిని? వాళ్ళు కానీ శివగారు జైల్లో పెట్టించేసరికి వాళ్ళ కాళ్ళకి బండలు కట్టారు, రాళ్ళు దుస్తులు పెట్టి రాళ్ళు కట్టారు. కట్టి సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. ఎవరిని? వాళ్ళు కానీ శివగారు. ఇంకా సరే అయితే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి అయింది. చెప్పు. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువోయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా దినముల సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా.
రక్షణ మార్గాన్ని ప్రకటించేవాళ్ళు. వీళ్ళు జైల్లో కూర్చొని సరసాల్లో కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకుంటూ కీర్తనలు పాడుతున్నారు. ఈ ఖైదీలు మొత్తం కూడా కూర్చొని వింటున్నారు, చక్కటి పాటలు పాడుతున్నారు. కరుణా సాగర యేసయ్యా కను పాపనను కాచితివి గీతలు పాడతామంటే ఆ ఖైదీలు మొత్తం కూడా ముద్దలు పడిపోయి ముద్దులైపోయి వాము వీళ్ళ స్వరంలో ఎంత దేవుని యొక్క ఆత్మశక్తి ఉందా మరి అని చెప్పి ప్రార్థనలు అందరూ ఏకీభవించి చప్పలు కొట్టి గంతులు వేస్తూ ప్రార్థన చేస్తూ భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తామంటే ఆ సరసాల యొక్క పునాదులు అంటే అకస్మాత్తుగా భూకంపంలాగా వచ్చేసి గచ్చిపోయి ఆ యొక్క పునాదులు మొత్తం కలిగిపోయి ఆ యొక్క తగులు మొత్తం తెలుసుకొని సంఖ్యలు ఊడిపోయి మొత్తం కూడా ఫ్రీ అయిపోయారు. అందరి బంధకంలో ఉండేది ఎందుకోసమని రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు కాబట్టి, రక్షణ మార్గం ప్రకటించేవారు కాబట్టి అందరి బంధకాలు ఊడిపోయిన తర్వాత అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెలుసుకుని స్తోత్రం హల్లెలూయా. అందరి బంధకములు కూడాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి కన్ను తాను చంపుకొనబోయాను. చూసారా ఆ సత్యేదాన్నిసరు మా అమ్మ నా ఉద్యోగం పోయిన ఇంట్లో ఉంది, మా పిల్లలు మట్టుకుని పోయినాయా, ఈ జైలుగా భూకంపం వచ్చింది, సంఖ్యలు ఓడిపోయింది, మొత్తం కూడా పారిపోయి ఉంటారు అని ఏడుచుకుంటూ ఆయన ఆ కత్తి త్వరలో తీసుకుని పొడుచుకొని చంపుకోబోతున్నాడు. ఎందుకోసం పై ఆఫీసర్ వచ్చి నన్ను ఎక్కడ శిక్షిస్తాడంటే భయపడిపోయి వాళ్ళందరూ పారిపోయారని చెప్పి అనుకుని చంపుకోపోతాడు. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిడ్డగా చెప్పిన స్తోత్రం హల్లెలూయా. మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం, ఏ హాని చేసుకోవద్దు, చంపుకోవద్దు, పొడుచుకోవద్దు, రక్షణ మంత్రం మీ కాడ ఉంది, గ్రహించండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు చంపుకునే పరిస్థితిలో ఉన్నావా, పొడుచుకునే పరిస్థితిలో ఉన్నావా, ఆత్మహత్య చేసిన పరిస్థితిలో ఉన్నావా, దేవుని వాటిని నిత్య హెచ్చరిస్తా ఉంది, నేను మీకున్నాను, భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, ఏ కీడు ఏ అపరిస్థితికి సంబంధించదు అంటున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, సరసన ఆత్మతో మాట్లాడుతున్నాడు. పౌరుల ద్వారా భయపడమాకు, నీకు మేము ఇక్కడ నుండి పారిపోలేదు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నామని బిడ్డగా అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఉడుకుచు పౌలును శీలకులు సాగిల పడి
ఆశ్చర్యాలుతుంది అక్కడ. పౌలు గారి శరీరం కోసం ఆయన దీపం తెప్పించుకొని ఉద్యోగించుకొని దీపం పట్టుకొని వచ్చి పౌలు గారిని శరీరాన్ని చూసి ఆయన సాగిల పడి వాళ్ళ కాళ్ళను పెట్టుకుని నడుస్తున్నారు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే దీపం తెప్పించేసి ఆ యొక్క దీపం వెలిగించుకొని ఆగిపోయే దీపాన్ని దేవుడు ఎక్కడ ఏం చేశాడమ్మా? వెలిగించాడు. ఒక దీపం ఆరిపోయింది అక్కడ. ఎవరి దీపం అది? గైలాఫీసర్ దీపం. ఆరిపోయే దీపాన్ని ప్రవేశించకుండా వెలిగించి పౌలు గారికి శిలగారికి చూపించి ఆ దీపం ఆయన వెతికేమన్నాను చూపించి వాళ్ళ కాళ్ళనే పడి ఏడుస్తున్నాను. ఎవరండి? గైలాఫీసర్. చూడండి, చేస్తా ఉంటే అప్పుడు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందులకు నేనేమి చేయవలని నేను. స్తోత్రం హల్లెలూయా. అయ్యలారా, అమ్మలారా, రక్షణ పొందులకు మీరేమి చేయాలి? మీరేమి చేయాలి? ఆ కేదారుని అడుగుతున్నాడు, నేనేం చేయాలి? నేనేం చేయాలి? అందుకు అప్పుడు నీవు నీ ఇంటి వారు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ అప్పుల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి విడిపించేవాడు నజరేయుడైన యేసు ప్రభువు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రతి బిడ్డ కూడా యేసునందు విశ్వాసం ఉంచితే మీకు రక్షణ అనేది దొరుకుతుంది. రక్షణ మార్గం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ జైలు ఆఫీసర్ గారికి పౌలు గారు శిలగారు ఏం చెప్తారంటే, మీరప్పుడు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతను అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిన. స్తోత్రం హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిస్మం పొందడం కోసం సిద్ధంగా ఉంటే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 14 స్టార్ట్ అవుతున్నాయి. సిద్ధపడండి. 40 రోజులు దేవుని ఒప్పుకోండి, కడుక్కోండి, పాపాలు రక్షణ పొందండి. జైలు ఆఫీసరు ఆగిపోయిన దీపాన్ని దేవుడు వెలిగించి పౌలు గారికి శిలగారికి వచ్చి కనబడితే వారు ఆ దీపానికి ఏం చేశారు? రక్షణించారు. ఎన్నటికి ఆగిపోకుండా ఆ దీపాన్ని వెలిగించారు. ఈ దీపం కూడా ఆగిపోకుండా ఉండాలంటే ప్రభుని యేసునందు విశ్వాసం నుంచి నమ్ముకో. నీ దీపం శాశ్వత జీవితంగా మార్చబడి యేసు రాజ్యంలో చేర్చబడి ప్రకాశించే విధానంగా వెలిగించబడుతుంది. కాబట్టి నా సహోదరి సహోదరులారా, యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీ దీపాన్ని వెలిగించుకోండి, ప్రభువుతో మీరు తిరగండి. ఇక్కడ ఈ జైలు ఆఫీసర్ కుటుంబాన్ని పౌలు గారు శిలగారు వెలిగించి రక్షించి మారు మనసులు ఇచ్చి బాప్తిసం ఇచ్చి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఈ మధ్యాహ్నం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, మరి చూడండి, ఇక్కడ వారు భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన. స్తోత్రం హల్లెలూయా. ఈ వడదెక్కపల్లి గ్రామం కూడా ఆనందించును గాక, వెలిగింపబడును గాక, రక్షింపబడును గాక. అప్రియులారా, మరి జైలు ఆఫీసర్ కుటుంబాన్ని స్తుతి ఆరాధన మార్చింది. స్తుతి ఆరాధన మార్చింది. స్తుతి ఆరాధన ద్వారా సంస్థల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, బంధుపడ్డ సంఖ్యలు ఊడిపోయినాయి. మరి పాప బంధకాల్లో చెక్కబడిన వాళ్ళారా, మీరు మీ కొట్ల మీరు ప్రవేశించండి, రెండంతల ఆత్మీయంగా మీరు ప్రవేశింపజేస్తారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ బంధకాలను విడిపించేవాడు నజరేయుడైన యేసు ప్రభు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు వాక్యంతో కలుగుకొని నువ్వు జీవించు. నీ కుటుంబం రక్షించబడుతుంది, మారు మనసు పొందుతుంది, పాపక్షమాపణ పొందుతుంది, పశ్చాత్తాపం పొందుతుంది,
ఆ కుటుంబం మొత్తం బాప్తిసం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, సంతోషించి ఆనందంతో కేకలు వేశారంట. నీ కుటుంబం కూడా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కూడా రక్షించబడి సంతోషంగా ఉండాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.